మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కమలం గుబాలించింది. 3 రంగుల కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. గులాబీ సైన్యం దండులా కదలి వచ్చింది. 3 ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాలతో హోరెత్తించారు. గెలుపుపై 3 అభ్యర్థులు ఎవరి ధీమా వారిదే. మరి కంటోన్మెంట్లో సీటు దక్కించుకునేది ఎవరు? నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారాలు. ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు? కంటోన్మెంట్పై జెండా ఎగరవేసే పార్టీ ఏది? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎన్నికల ప్రచారాలు విజయవంతంగా ముగియడం పట్ల కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చివరి రోజు ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తూనే బూత్ స్థాయి సమావేశాలపై దృష్టి పెట్టారు. అందరిలా హంగు ఆర్భాటంగా ప్రచారాలు చేపట్టడం కాదని సాదాసీదాగా తమ ప్రచారాలు కొనసాగిందని టీఎన్ వంశతిలక్ తెలిపారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఓటు ఆలోచించాలని, డబ్బుకు ఆశపడి ఓటు వేస్తే 5 సంవత్సరాల పాటు అభివృద్ధికి దూరం అవుతారని వంశతిలక్ అన్నారు. కాంగ్రెస్ తీరు ఆశ్చర్యానికి గురి చేసిందని టీఎన్ వంశతిలక్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతిమయమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్ల పంపకానికి 5,000 రూపాయలు పంపిస్తే అందులో 3,000 కమిషన్ తీసుకుని 2,000 రూపాయలు ఓటర్లకు అందజేస్తున్నారని టీఎన్ వంశతిలక్ ఆరోపించారు. డబ్బులు పంచుతూ దాంట్లో కూడా స్కామే. 5,000 పంపిస్తేనట 2,000 పంచుతున్నారట. 3,000 ఎక్కడ పోయినా తెలియదు ఎవరికి. అందుకో స్కామ్ కాంగ్రెస్ పార్టీ అంతా. సో మరి సరే 5,000 అనుకున్నా, మీ చేతికి 2,000 వచ్చినాయి. 2,000 5 సంవత్సరాల్లో మీకు ఎంత పనికి వస్తాయి? డబ్బులతోనే ఎన్నికల్లో కొట్లాడాలనుకుంటే సంపన్నుడైన అంబానీ ప్రధానమంత్రి కావాలని, ఎన్నికలకు డబ్బు ముఖ్యం కాదని, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారని, అదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుందని వంశతిలక్ అన్నారు. కేవలం డబ్బులతోనే కనుక ఎలక్షన్ కొట్లాడుతుంటే అంబానీ ప్రధానమంత్రి కావాలి, మా ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావద్దు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచించి చాలా వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళే వస్తారు, కానీ ఇంకెవరో డబ్బులు పంచితే ఎలక్షన్లో గెలిచేటటువంటి పరిస్థితి లేదు. హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, చివరికి న్యాయం గెలిచిందని, కంటోన్మెంట్లో సైతం న్యాయం ఎగరుస్తుందని, తన గెలుపు ఖాయమని టీఎన్ వంశతిలక్ ధీమా వ్యక్తం చేశారు. పంచే వాళ్ళు ఎటువంటి పార్టీలు మీరు ఒకసారి చూసుకోండి. వాళ్ళు మీ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు పడేశారు కాబట్టి మీ సమస్యలను పరిష్కరించరు. సమస్యలు పరిష్కరించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సమస్యలు పరిష్కరించే ఏకైక నాయకుడు మన ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో అయితే, ఏకైక నాయకుడు అసెంబ్లీలో డాక్టర్ వంశతిలక్. మీరు నమ్మండి, మీకు అహర్నిశలు పనిచేస్తాం. మీ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము చేస్తేనే అవుతుంది. అదృష్టవశాత్తు సీరియల్ నెంబర్ 2 మన ఈటల రాజేందర్కి వస్తే దైవానుగ్రహం వల్ల మనకు కూడా సీరియల్ నెంబర్ 2 వచ్చింది. ఏం లేదు, 2వ నంబర్ మీద ప్రతి మిషన్లో మన కమలం పువ్వు గుర్తు మీద నొక్కితే సరిపోయి 100% మనం గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. సానుభూతిపై మొగ్గు చూపితే కంటోన్మెంట్లో అభివృద్ధి కుంటుపడుతుందని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గంలో రెడ్డిల రాజ్యం కొనసాగేలా కొందరు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తండ్రి లేని బిడ్డ అని చెప్పి ఓటు అడుగుతున్నారు. తండ్రి ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు? ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గ్రూపులు చేసి తండ్రికి బాగా నష్టం చేసిండు. వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టిండు. రోజు ఆయన స్వలాభానికి ఆయన పెత్తనం చెలాయించుకోవడానికి ఇక్కడ వచ్చి ఓటు అడుగుతుంది. కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తండ్రి లేని బిడ్డ నివేదిత అంటూ వెనకేసుకొస్తున్నారని, నాది తండ్రి ఉన్న రోజుల్లో సాయనకు వెన్నుపోటు పొడిచింది, గ్రూపులుగా తయారు చేసింది, సాయనను ఇబ్బంది పెట్టింది మరి రాజశేఖర రెడ్డి కాదంటూ శ్రీ గణేష్ ప్రశ్నించారు. మరి రాజశేఖర రెడ్డి స్వలాభం కొరకు నివేదితను ఎన్నికల బరిలో నింపాలని శ్రీ గణేష్ విమర్శించారు. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఎలాగుందనేసి అందరికీ తెలుసు. వారు ఏమాత్రం సహాయ సహకారాలు అందించలేదు. ఒట్టి ఆయన పెద్దదనం గురించి ఓటు అడుగుతారు. దయచేసి ఓటర్ మహాశయులారా, వారి గురించి ఓటేస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పెత్తనం నడుస్తుంది. కానీ మన గురించి మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటే మనకు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అనేసి మీ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి అడిగే హక్కు లేదని శ్రీ గణేష్ ఎద్దేవా వేశారు. ఓటర్లు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీ గణేష్ సూచించారు.
కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవాలని శ్రీ గణేష్ సూచించారు. ఎన్నికల ప్రచారం ముగింపు భాగంగా కంటోన్మెంట్లో పలు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో శ్రీ గణేష్ పాల్గొన్నారు. ప్రచారాలు ప్రశాంతంగా ముగిశాయని, తన గెలుపు ఖాయమన్న ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. ఈ రోజు ఉన్నారు కాబట్టి వారికి మన స్థానిక సమస్యలు ప్రతిదీ అవగాహన ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి మనకు పట్టాల ఇష్యూ ఉంది. ఈ పట్టాల ఇష్యూలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే రిజాల్వ్ చేస్తా అన్నారు, భూ బదలాయింపు చేసి ఇస్తా అన్నారు. దానికి తోడు సంబంధిత మంత్రివర్యులు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ ఆశీర్వాదిస్తే ఖచ్చితంగా ఈ 40,000 మంది ఎవరైతే ఉన్నారో పట్టాలు లేని వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తానని హామీ ఇస్తున్నాను. మనం గెలవబోతున్నాం. డబ్బులు పంచి కోట్లు కుమరించిన కంటోన్మెంట్లో గెలిచేది సాయన నినాదమే. గులాబీ శ్రేణుల్లో గెలుపుపై అపార నమ్మకంతో బైక్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీగా నిర్వహించి ఇది తమ బలమని బీఆర్ఎస్ శ్రేణులు నిరూపించారు. డబ్బు ప్రలోభాలకు గురి చేసిన చివరకు గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత అని ముక్త కంఠంతో పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కంటోన్మెంట్లో ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు తమ సత్తా చాటేలా పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి బీఆర్ఎస్ బలాన్ని చాటి చెప్పింది. ర్యాలీ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో బోర్డు మాజీ సభ్యుల్లోనూ గెలుపుపై మరింత నమ్మకం ఏర్పడింది. కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన యువకులను చూస్తుంటే మా కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత సాయన్న 100% గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహం, వాలంటీర్గా ఇంతమంది రావడం నిజంగా మేము ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఒక ఫలితం కనిపిస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. కంటోన్మెంట్లో గతంలో లేనట్టు జరగనంత పెద్దగా ఈ బైక్ ర్యాలీ జరుగుతోంది. నేను ఇప్పటికే అనేక సార్లు చెప్పాను, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో నివేదిత గెలుపు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. రాయుడి లక్ష్మారెడ్డికి మెజారిటీ ఇక్కడి నుంచి ఇవ్వడం ఎంపీ సీటుకు ఖాయం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా, కోట్లు గుమ్మరించినా, అంబాడినా, లేకపోతే మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేసినా ప్రజలందరూ కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తున్నారు. నివేదిత గారు గెలవబోతోంది. కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రావుల శ్రీధర్రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సాధ్యంలో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. మట్ఫోర్డ్ గ్రౌండ్కు పలు వార్డుల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని మహా బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. థర్డ్ బండ్ చౌరస్తా, బోయినపల్లి చౌరస్తా, బాపూజీనగర్ చౌరస్తా, సెంట్రల్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయినపల్లి మార్కెట్, తిరుమలగిరి చౌరస్తా, లాల్ బజార్, బొల్లారం ఆసుపత్రి, బొల్లారం పార్క్, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, ఏవసీ, మహేంద్ర హిల్స్, మారేడుపల్లి, మట్ఫోర్డ్ గ్రౌండ్ వరకు మహా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ వార్డ్స్ నుండి ఈరోజు మేము ఒక భారీగా బైక్ ర్యాలీ తీస్తున్నాము. దాంట్లో మీరు అందరూ చూస్తున్నారు. అందరూ మా ఉన్న ప్రజలు మా ప్రేమతో ఈ తండోపతండాలుగా వస్తున్నారు. చాలా సంతోషంగా. సో వీళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటూ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమే కారు గుర్తుకే ఓటేసి మేము మిమ్మల్ని గెలిపిస్తామని ముందరకు వస్తున్నారు. సో చాలా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి 1వ వార్డు నుంచి తన యూత్ కేడర్తో తరలివచ్చి బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. ఎవరెన్ని కుట్రల పనినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీని ధీమాను జక్కుల మహేష్ రెడ్డి వ్యక్తం చేశారు. మొన్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఎన్నైనా పైసలు పంచినారో ఆ పైసలు అన్ని కూడా నాకు తెలిసి ఏడ్చుకుంటారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అయినా డబ్బులు తీసుకుంటాం కానీ ఓటు మీకే వేస్తామని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాం చెప్తున్నారట. అందుకే సాయన గారి మీద అభిమానం, ప్రేమ డెఫినెట్ గా మరి నివేదిత గారి మీద ఓటేసి చూపిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా 2వ వార్డు నుంచి బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మట్ఫోర్డ్ మైదానానికి చేరుకుని నివేదిత వెంట మహా బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నివేదిత గెలుపు ఖాయమన్న ధీమాను టిఎన్ శ్రీనివాస్ వ్యక్తం చేశారు. 2వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు, ఉద్యమకారులు తమ అనుచర వర్గంతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతమైన డబ్బు వంచుతారు, రూలింగ్ పార్టీ ఉన్నందున మరి ఎవరు వంచినా కూడా చివరికి గెలిచేది మరి నివేదిత గారే. కారు గుర్తుకే కేసీఆర్ గారి మీద పండమైన అటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కేసీఆర్ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మట్ఫోర్డ్ మైదానంలో ఏర్పాట్లను స్థానిక బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ పర్యవేక్షించారు. 3వ వార్డు నుంచి సుమారు 600 మందితో బైక్ ర్యాలీతో అనితా ప్రభాకర్ పాల్గొన్నారు. తన బలాన్ని తెలియజేసేలా అనిత బైక్ ర్యాలీని కొనసాగించారు. ఎన్ని డబ్బులు పంచినా చివరికి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అనితా ప్రభాకర్ అన్నారు. ఏ పార్టీలు కానీ ఎవరు కానీ ఎన్ని పైసలు వంచినా కానీ ప్రజలలో మాత్రము ప్రత్యేకంగా ప్రభాకర్ అన్న గుర్తింపు మరియు ఎమ్మెల్యే సాయన గారి గుర్తింపు ప్రత్యేకంగా ఉంది. ఎన్ని పైసలు ఇచ్చినా కానీ మేము మాత్రము తప్పకుండా మేము కారు గుర్తుకే ఓటేస్తామనేసి అందరూ చెప్పడం జరుగుతున్నది.
ర్యాలీ ప్రారంభోత్సవానంతరం మార్గమధ్యంలో బోర్డు 4వ వార్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ తన అనుచర వర్గంతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా బైక్ ర్యాలీతో తరలివచ్చి మట్ఫోర్డ్ మైదానంలో నివేదిత వెంట నడిచారు. సమిష్టిగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో 5వ వార్డు నాయకులు పాల్గొన్నారు. 6వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కౌబాయ్లా లుక్ ఇచ్చారు. తన అనుచర వర్గంతో కలిసి బుల్లెట్ బైక్ పై మట్ఫోర్డ్ మైదానానికి పాండు యాదవ్ చేరుకున్నారు. తలపై కౌబాయ్ టోపీ ధరించి నూతన ఉత్తేజంతో మహా బైక్ ర్యాలీతో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, చివరకు గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీనని పాండు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభావాలు చేసినా ఏమి చేసినా నివేదిత విజయం ఖాయం. 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మహంకాళి దేవాలయ మైదానం వద్ద పార్టీ శ్రేణులతో సమావేశమై మట్ఫోర్డ్ మైదానం నుంచి ప్రారంభమైన మహా బైక్ ర్యాలీతో శ్యామ్ కుమార్ దంపతులు తమ అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని, నివేదిత గెలుపు ఖాయమని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ దంపతులు ధీమా వ్యక్తం చేశారు. మా వార్డు నుంచి దాదాపు 300 నుంచి 500 బైకుల దాకా వెళ్తున్నాయి. దీనికి ఎవరు ఎన్ని ప్రభావాలు చేసినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఎన్ని ప్రభావాలు చేసినా కానీ సాయన్న బిడ్డ నివేదిత సాయన్న గారు గెలవడం ఖాయం. ఏంటంటే ఇదంతా చూస్తే మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నివేదిత గారు 100% గెలుస్తారని మాకు ఇలా సూచనలు వచ్చేసినాయి. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో గులాబీ దండు ర్యాలీగా బయలుదేరింది. మట్ఫోర్డ్ నుంచి బయలుదేరిన మహా బైక్ ర్యాలీ బొల్లారానికి చేరుకోవడంతో వారితో కలిసి లోకనాథం టీం సభ్యులు ర్యాలీగా వాడవాడలా తిరుగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని చూపించారు. 7వ వార్డు సీనియర్ నాయకుడు కేబీ శంకరరావు తన అనుచర వర్గంతో కలిసి మట్ఫోర్డ్ మైదానానికి చేరుకుని నివేదిత వెంట ర్యాలీగా తరలి వెళ్లారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నివేదిత గారు గెలుపు ఖాయం. ఎవరు ఏం చేసినా, ఎన్ని డబ్బులు వంచినా, ఎన్ని ప్రభావాలకు గురి చేసినా నివేదిత గెలుపు మాత్రం ఖాయము. 100%గా మా నివేదిత గారు గెలుస్తున్నారు. గడిచిన 4 రోజులుగా కంటోన్మెంట్ రాజకీయ వ్యవహారంపై దృష్టి పెట్టిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డిలో నివేదిత గెలుపే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగారు. గెలుపు కొరకు కావలసిన వ్యూహాలను రచిస్తూ అధికార ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. మహా బైక్ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని చూసి గెలుపు తమదేదన్న ధీమాతో మర్రిరాజశేఖర రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిలతో పాటు బోర్డు మాజీ సభ్యులు ఉన్నారు. తనకు అండగా నిలిచి ఎన్నికల వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రచారాలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డికి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర రెడ్డిలకు నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. గెలుపుపై నివేదిత ధీమాగా ఉన్నారు. మొత్తానికి మహా బైక్ ర్యాలీ గులాబీ బలాన్ని చాటి చెప్పేలా కొనసాగింది. వికాస్ మంచ్ మాఫియా, వికాస్ మంచ్ అని బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ విమర్శించారు. వికాస్ మంచ్ ఎన్జీఓ సంస్థ పేరుతో కంటోన్మెంట్ ప్రజల ముందు వికాస్ మంచ్ సభ్యులు నాటకాలు చేస్తున్నారంటూ ప్రజలు గమనించారు బిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎన్జీఓ సంస్థగా రూపుదిద్దుకున్న వికాస్ మంచ్కు పార్టీలతో ఏం సంబంధమని ఆయన సూటిగా ప్రశ్నించారు. 3 నెలల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితకు మద్దతు ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని వికాస్ మంచ్ కాస్త మాఫియా మంచ్గా మారిందంటూ ఎద్దేవా చేశారు. డబ్బులు ఎంత తీసుకొని పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వికాస్ మంచ్ అనేది ఒక మాఫియా మంచ్. నేను వికాస్ మంచ్ని ఒక మాఫియా మంచ్ ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు కంటోన్మెంట్ గురించి వారి ఒక్కరికే శ్రద్ధ ఉన్నట్టు, లేకపోతే కంటోన్మెంట్ భవిష్యత్తు గురించి వారి ఒక్కరికే చింతున్నట్టు ఏదైతే ప్రజల ముందు నాటకాలు చేస్తారో దయచేసి ప్రజలు గమనించాలి. పార్టీకి తొత్తు బలుపుతూ మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎన్ని ముడుపులు ముట్టినాయి? వికాస్ మంచ్ సో కాల్డ్ మాఫియా మంచ్ మీరు ప్రజలకు తెలియజేయపరిచే ప్రమేయం వచ్చింది. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై వికాస్ మంచ్ సభ్యులు చేసిన ఆరోపణలు బిఎన్ శ్రీనివాస్ ఖండించారు. విలీన అంశానికి సంబంధించి కంటోన్మెంట్ జరిగే లాభ నష్టాలపై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ లేఖ రాస్తే అదేదో తప్పు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని బిఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి తొత్తుగా మారే వికాస్ మంచ్ సభ్యులకు తమను విమర్శించే స్థాయి లేదంటూ బిఎన్ శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరేదో లెటరు, అదేదో గోప్యంగా పెట్టిన లెటరు రామకృష్ణ గారు సెంట్రల్ గవర్నమెంట్కి రాసింది మీకే దొరికింది, లేకపోతే మేమేదో దొంగతనం చేసినట్టు మీరేదో దాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ లెటర్ ఆయన బాధ్యత ఒక కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఆయన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన రిప్రజెంట్ చేసిండు. ఎందుకంటే కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకవేళ మనము జిహెచ్ఎంసీలో మర్జ్ చేస్తే దాంతో మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి,
దాంతో అట్లనే మనకు లూజ్ అయ్యే ఆస్కారాలు ఏమున్నాయి, పబ్లిక్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారాలు ఏమున్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఆయన దాంట్లో మెన్షన్ చేసి ఆయన బాధ్యత ఏముంది ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి అప్పజేయడం జరిగింది. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే సంకి రవీందర్ బీజేపీలో ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నించారని, తమకెన్నోసార్లు సీటు ఇప్పించాలని సంప్రదించారని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఎన్జీఓ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకునే వారికి రాజకీయాలతో సంబంధం ఏమిటని, స్వార్థంతోనే వికాస్ మంచ్ సభ్యులు పనిచేస్తున్నారని బిఎన్ శ్రీనివాస్ విమర్శించారు. వికాస్ మంచ్ సభ్యులు తమ ఉనికిని కాపాడుకోవడానికి పార్టీలు తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. మీకు సంకి రవీందర్ గారు బీజేపీ పార్టీలో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పి అన్నా అని చెప్పి మాకు ఆయన అభ్యర్థన పంపించింది. నేను మీకు లైవ్లో చూపెడతా. అంటే మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే శ్రీ గణేష్ ఉన్నారో ఆయన అన్ని పార్టీలు తిరిగి ఆయన సొంత స్వార్థం ఎమ్మెల్యే కావాలి అనే ఒక చిన్న ఆలోచన గురించి ఆయన పార్టీలు తిరుగుతాడు. ఆయన తిరిగినట్టే మీరు కూడా వికాస్ మంచ్ సభ్యులు మీ ఉనికి కాపాడుకోవడానికి, మీ మాఫియాని నడపడానికి మీరు అన్ని పార్టీలు తిరుగుతారు. వికాస్ మంచ్ సభ్యుల అసలు స్వరూపం కంటోన్మెంట్ ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందంటూ బిఎన్ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎగిరేది బీజేపీ జెండాయేనని బిఎన్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. భారీ ర్యాలీతో బీఆర్ఎస్ నేతలు అదరగొట్టారు. చివరి రోజు ప్రచారాలతో హోరెత్తిచ్చారు. పార్లమెంటు పరిధిలో గులాబీ జెండాలను రెపరెపలాడించగా ఇదే మా బలం బలగమంటూ బైక్ ర్యాలీతో ప్రత్యర్థి పార్టీలను బెదరగొట్టేశారు. నలుదిక్కుల నుంచి గులాబీ సైన్యం బైకులపై రై రైమంటూ దూసుకుపోగా ప్రచారాల చివరి రోజున వారి బల ప్రదర్శనకు వేదికగా మారింది. కంటోన్మెంట్ షైనీ గ్రౌండ్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గులాబీ నేతలంతా మారేడుపల్లి బాటపట్టగా వేలాది బైకులతో ఎరగదీసేశారు. అతిథిగా అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చిన పద్మారావు బైక్ నడుపుతూ కాసేపు సందడి చేయగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధులను కలుపుతూ నేడు చివరి రోజున ప్రచారాన్ని విజయవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఓటుకు 2,000 రూపాయలతో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడడంతో పాటు దేశానికి క్యాన్సర్ పట్టిందన్న రేవంత్ రెడ్డి మాటలతో అసలు మైండ్ పనిచేస్తుందా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా గెలుపు మాత్రం బీజేపీదే అంటూ తెలియజేయడంతో పాటు తెలంగాణలో చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ అయితే కేసీఆర్ మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను బ్రతికించారని, అలాంటి తరుణంలో సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందలం ఎక్కి 5 నెలల్లోనే ప్రజల ధిక్కారాన్ని ఎదుర్కొంటున్నారంటూ తెలిపారు. మహేంద్ర హిల్స్ లోని బీజేపీ నాయకులు మల్క కొమరయ్య నివాసంలో మీడియా సమావేశం నిర్వహించగా మీడియా సమావేశంలో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్, సీనియర్ నాయకులు మల్క కొమరయ్య, విజయరామరాజు, శ్యాంసుందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. గవర్నమెంట్ లో ప్రతి ఓటర్కి ఇప్పటికే 2,000 రూపాయలు చొప్పున పంచారు. ఇవాళ మొత్తం ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డబ్బులు పంచాలని చెప్పి చూస్తారు. తీసుకునేందుకు తీసుకోవాలి, వేసుకునేందుకు వేసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు. మనిషికి క్యాన్సర్ పట్టుకుంటే ఎట్లుంటుందో దేశానికి క్యాన్సర్ పట్టుకుంది, ఆ క్యాన్సరే భారతీయ జనతా పార్టీ అని చెప్పి మాట్లాడారు. మరి దానికన్నా మెంటల్గా ఆర్డర్ తప్పిందా లేకపోతే సంచాలన కోసం మాట్లాడుతున్నా తెలియదు. కానీ క్లాక్ టవర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్రకు మద్దతుగా ఈరోజు బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. క్లాక్ టవర్ నుంచి ర్యాలీ ప్రారంభం కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధులను కలుపుతూ ర్యాలీ ముందుకు సాగింది. దానం నాగేంద్ర బైక్ నడుపుతూ సందడి చేయడంతో పాటు ముందుండి ర్యాలీని నడిపించారు. చివరి రోజు మోండా డివిజన్లో మహిళామణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అదరగొట్టేశారు. మోండా డివిజన్లో ఫైనల్ టచ్గా అన్ని ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్న బీజేపీ నాయకుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హోరెత్తిచ్చారు. మోండా డివిజన్లో మహిళామణులతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళామణులకు బొట్టు పెట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ బీజేపీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎంపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, కిషన్ అటెల్తో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశతిలక్ను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈసారి బీజేపీ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారన్న ధీమాను కొంత దీపికా నరేష్ వ్యక్తం చేశారు. ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా ఓకే, తన ఆశయం తమ అభ్యర్థుల గెలుపు కోసమే అంటూ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ యాదవ్ ముందుకు సాగారు.
కూరగాయల షాప్ నుంచి మొదలుకొని వ్యాపారస్తుల ఇండ్ల వరకు, నిరుపేద బస్తీల నుంచి మొదలుకొని కాలనీల వరకు అన్ని చోట్ల కాంగ్రెస్ కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండటంతో పాటు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేతుల్లో చూపిస్తామంటూ ఆర్డీ నగేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈస్ట్ మారేడుపల్లితో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు తెలియజేసి నిరుపేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో వినయ్, మహేష్, నరేష్, గౌతమ్, అజయ్, రవి, సల్మాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశం కానీ మన తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. చేతి గుర్తుకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కంటోన్మెంట్ బీజేపీ నేతలు బైక్ ర్యాలీతో దూసుకుపోయారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బైక్ పై చక్కర్లు కొడుతూ జై బీజేపీ అనే నినాదాల మధ్య హోరెత్తించారు. కంటోన్మెంట్ లో ప్రారంభమైన ర్యాలీ చుట్టూ పక్క ప్రాంతాలను కలుపుతూ ముందుకు సాగడంతో పాటు బీజేపీ నాయకులు పిట్ల నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈటల వారియర్స్ టీం అధ్యక్షతన ముందుకు సాగింది. కాషాయ జెండాలను రెపరెపలాడిస్తూ జై బీజేపీ అన్న నినాదంతో ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేంద్రను గెలిపించాలంటూ తమ బైక్ ర్యాలీని నేతలు కొనసాగించారు. ఈటల భారీ మెజార్టీతో విజయాన్ని అందుకుంటారంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 7వ వార్డు లాల్ బజార్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన అభ్యర్థి నివేదితకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కేపీ శంకర్రావు ఘన స్వాగతం పలకడంతో పాటు శాల్వా పంపిణీ చేశారు. ఈసారి నివేదిత గెలుపు తథ్యమని కేబీ శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుంచి బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి నివాసం నుంచి మొదలైన బైక్ ర్యాలీ చుట్టూ పక్క ప్రాంతాలను కలుపుతూ కొనసాగుతుంది. బీజేపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు నేతలు ఇంటింటికి బీజేపీ కరపత్రాలు పంచుతూ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేంద్రను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బైక్ పై సౌండ్ బాక్స్, చేతిలో మైక్ తో ఆ నేత ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ జనసమూహం కనిపిస్తే చాలు అక్కడ ఆగిపోయి వారికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్, ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు రేపాల వెంకటేశ్వర్లు కొనసాగించారు. మైక్ పట్టి కాంగ్రెస్ పథకాలను వారందరికీ వివరించడంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటును రేపాల వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేశను మరియు సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. మౌండా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో మట్ఫోర్ట్కు చేరుకుని నివేదిత వెంట బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. మట్ఫోర్ట్కు చేరుకొని మహా బైక్ ర్యాలీలో ప్రోత్సాహంగా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ విజయవంతం చేసిన వార్డు ప్రజలకు రావుల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీగా తరలి వెళ్లి నివేదిత వెంట చివరి రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో చివరి రోజు ప్రచారాలతో హోరెత్తించారు. సీనియర్ నాయకుడు రఘురాం ఆధ్వర్యంలో జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను రఘురాం కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రసల్పుర తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బోర్డు మాజీ సభ్యుడు పాండు విద్యావతి దంపతుల సారథ్యంలో ఎన్నికల ప్రచారం సాగగా వందలాదిగా మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాండు విద్యావతి దంపతులు ప్రతి ఇంటికి వెళ్లి గులాబీ పార్టీ కరపత్రాలు అందజేయడంతో పాటు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించడంతో పాటు నివేదిత గెలుపులో అందరూ భాగస్వాములు కావాలంటూ కోరారు. తన కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా శక్తిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు తాను గెలిచిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీస్తానంటూ హామీ అందించారు. సీతారాంపురంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.